everyone, this is Laita. Heartily welcome to our channel Murugan's Mom. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈ వీడియోలో మై డైలీ స్కిన్ కేర్ రొటీన్ మార్నింగ్ టైం ఎలా చేస్తాననేది ఈ వీడియోలో మీకు చూపిస్తాను. నేను ఫేస్ వాష్ చేసుకొని నీట్గా వచ్చాను. ఈ టైంలో నా స్కిన్ అయితే ఇలా ఉంది. నేను ఎవ్రీడే సన్లైట్లోకి వెళ్ళాను, నేను హౌస్లోనే ఉంటాను అనుకున్నట్లయితే నేను ఫస్ట్ యూజ్ చేసేది గార్నియర్ 30X విటమిన్ సి సీరం. ఓకే, సన్లైట్లోకి వెళ్తే విటమిన్ సి అనేది దాని యొక్క పవర్ కొలాప్స్ అవుతుంది కనుక సన్లైట్లోకి వెళ్ళే ముందు నేను ఈ సీరం అయితే యూజ్ చేయను. అటువంటప్పుడు మనకి బయట ఎక్కువ వర్క్ ఉంది, సన్లైట్ ఎక్కువ ఎక్స్పోజ్ అవుతాం అనుకున్నప్పుడు మనం ఇది నైట్ టైం యూజ్ చేసుకోవడం బెటర్. ఓకే, లేదు నేను విటమిన్ సి యూజ్ చేయాలి డే టైం కూడా అనుకుంటే మీరు డెఫినెట్గా సన్ స్క్రీన్ అనేది విటమిన్ సి అప్లై చేసిన తర్వాత మీ రొటీన్ అంతా కంప్లీట్ అయ్యాక సన్ స్క్రీన్ అనేది మస్ట్. డెఫినెట్గా సన్ స్క్రీన్ అనేది అప్లై చేసిన తర్వాతే మీరు సన్లైట్లోకి ఎక్స్పోజ్ అవ్వండి. ఎలా? అది కూడా మనం 20 minutes బిఫోర్, అంటే సన్కి ఎక్స్పోజ్ అవ్వడానికి ముందే మీరు ఒక 20 minutes ముందే మీరు అప్లై చేసుకుని ఆ తర్వాత సన్లైట్లోకి వెళ్ళండి. గార్నియర్ 30X విటమిన్ సి అని చెప్పాను కదా, అమేజింగ్ రిజల్ట్స్ ఇస్తుంది. ఇది మనకి మన స్కిన్ మీద ఉన్న మార్క్స్ని రిమూవ్ చేస్తుంది, అలాగే మనకి స్కిన్ బ్రైట్నింగ్ చేస్తుంది. అండ్ వన్ మోర్ పాయింట్ ఏమిటంటే ఇది మీకు యాక్టివ్ యాక్నే ఉన్నప్పుడు యూజ్ చేయొద్దు. యాక్టివ్ యాక్నే ఉన్నప్పుడు మనం దీన్ని యూజ్ చేయడం వల్ల యాక్నే ఇంకా ఎక్కువ అవుతుంది. ఓకే, యాక్నే ఉన్నప్పుడు దీన్ని యూజ్ చేయడం కరెక్ట్ కాదు. ఓకే, ఫస్ట్ మనం సీరం తీసుకుని స్కిన్ పై అయిపోతుంది. లాస్ట్కి వచ్చేసి యాక్చువల్లీ చెప్పాలంటే చాలా చాలా వర్త్, చాలా బాగా నాకు చాలా బాగా ఇది జస్ట్ ప్యాట్. ఏ సీరం యూజ్ చేసినా, ఏ క్రీమ్ యూజ్ చేసినా మనం మస్ట్గా చేయాల్సింది ప్యాచ్ టెస్ట్. మరీ చెప్తున్నాను, ఇయర్ బ్యాక్ సైడ్ ఆర్ ఎల్బో ఈ ప్లేసుల్లో మీరు ఒకసారి ప్యాచ్ టెస్ట్ చేసుకున్న తర్వాతనే ఏ ప్రోడక్ట్ అయినా యూజ్ చేయండి. ఇరిటేషన్, ఇచ్చింగ్ ఇటువంటివి ఏం బర్నింగ్ ఏమున్నా సరే అసలు యూజ్ చేయొద్దు. ప్రోడక్ట్ మన స్కిన్కి పడదు. ఓకే, విటమిన్ సి అప్లై చేశాను కదా. ఓకే, షైనీ ఉంది కదా ఫేస్. దీనిపైన నేను నియాసినమైడ్, ఇది నేను మమయత్ నుండి తీసుకున్నాను. నియాసినమైడ్ 10% జింజర్ ఎక్స్ట్రా, దీన్ని నేను అప్లై చేస్తున్నాను. జస్ట్ ఎక్కువ మనకి ఏం పడదండి, జస్ట్ 4 drops, 3-4 drops. అసలు నేను కొంచెం లైట్గా అప్లై చేస్తాను కదా, జస్ట్ ప్యాచ్ ఇట్. ఇది మనకి నియాసినమైడ్ అండ్ విటమిన్ సి కాంబో అవుట్ స్టాండింగ్ పర్ఫార్మెన్స్ ఇస్తుంది. మన స్కిన్ బ్యారియర్ని చాలా చాలా చక్కగా ఉంచుతుంది. మన స్కిన్ హెల్దీగా ఉండడం, మన స్కిన్ మార్క్స్ రిమూవ్ అవ్వడం, యంగ్ లుకింగ్గా మనం కనిపించడం మీరు చూడొచ్చు. మీరు నియాసినమైడ్ వచ్చేసి 2%, 3% అంటూ తీసుకుంటే అది మనకంత వర్క్ ఏమీ అవ్వదు. 10% ఎనఫ్, సరిపోతుంది. ఇప్పుడు స్కిన్ ఎలా ఉంది? షైనీ ఉందా? ఓకే, నెక్స్ట్ లేయర్ బై లేయర్ అప్లై చేసేటప్పుడు వెంటనే మనం ఇచ్చేయకూడదండి. దాని వర్క్ అది చేయాలి కదా. సో కొంచెం టైం 1 or 2 minutes మనం వెయిట్ చేద్దాం. హౌస్ వైఫ్సే కదా, ఎందుకు మీకు సన్ స్క్రీన్, సీరమ్స్, మాయిశ్చరైజర్స్ అని అస్సలు ఆ సెకండ్ థాట్ అనేది మనం అస్సలు పెట్టుకోవద్దండి. ఒక ఎగ్జాంపుల్ చెప్తాను. కిచెన్లో ఉండి వంట చేస్తాం. ప్రతి ఒక్కరి కిచెన్లోని డెఫినెట్గా విండో అయితే ఉంటుంది. దానిపైన ఉన్న గ్లాస్ని ఒకసారి చెక్ చేయండి. మనం ఈరోజు క్లీన్ చేస్తాం, తర్వాత వంట చేస్తాం. ఆ వంట చేసిన తర్వాత ఒక లేయర్ ఆఫ్ జిడ్డు అనేది మనకి వచ్చేస్తుంది, స్టిక్కీగా ఉంటుంది కదా. మనం వెంటనే క్లీన్ చేస్తే ఓకే, లేదంటే 2 days చూడండి ఇంకొక లేయర్ ఫామ్ అవుతుంది.
అక్కడ గ్లాస్కి అంత స్టీమ్ వచ్చి పడుతున్నప్పుడు మన స్కిన్కి పడదా? సేమ్ మన స్కిన్ కూడా అంతే. బయట తిరుగుతాం, ఒకప్పుడైతే ఇలా కాదు, పొల్యూషన్ ఉండేది కాదు, అంతా పొల్యూషన్, ఎయిర్ అంతా పొల్యూషన్ అయ్యే ఉంది. ఎక్కడ ఉంటుంది? మన స్కిన్ మనమే ప్రొటెక్ట్ చేసుకోవాలన్నమాట. సో దట్స్ వై మన స్కిన్ ఏంటి, నీడ్ ఏంటి అనేది మనం తెలుసుకుని దాన్ని మనం బూస్టింగ్ ఇచ్చినట్టయితే మన స్కిన్ ఎప్పటికీ యంగ్ లుకింగ్తో ఉంటుంది. ఆల్మోస్ట్ మనం ఒక 10 years చిన్నవాళ్ళం అయిపోవచ్చు అన్నమాట. ఓకేనా? నియాసినమైడ్ యూస్ చేసిన తర్వాత ఆఫ్టర్ 1 minute నేను మమయత్ రైస్ ఆయిల్ ఫ్రీ లాస్ట్ టైం కంటైనర్లో తీసుకున్నాను. అది జెల్ బేస్లో ఉంది, చాలా బాగుంది. టెక్స్చర్ వచ్చేసి చాలా స్మూత్గా ఉంది. అసలు ఆ జెల్ అప్లై చేసిన తర్వాత ఫేస్ వాష్ చేసేటప్పుడు మన స్కిన్ ఎంత స్మూత్గా ఉందో మనం అబ్జర్వ్ చేయొచ్చు. అంత బాగుందండి అది. ఇది కూడా ఓకే, ప్రాబ్లం లేదు. ఇది క్రీమ్ బేస్లో వచ్చింది. ఫర్ గ్లాస్ స్కిన్ అని చెప్పేసి ఇచ్చారు, నిజంగానే బాగుంది. ఇందులో కూడా మనకి నియాసినమైడ్ అనేది ఇంక్లూడ్ అయి ఉంది. ఓకే, దీన్ని మనం జస్ట్ ప్యాచ్ మాయిశ్చరైజర్ అప్లై చేశాం కదా, మాయిశ్చరైజర్ అనేది అస్సలు స్కిప్ చేయకండి. ఎందుకంటే మన స్కిన్కి మాయిశ్చరైజర్ చాలా ఇంపార్టెంట్. రింకిల్స్ రాకుండా చేస్తుంది. మెయిన్లీ ఏజ్ పెరిగి కొద్దీ మనకి ఏమవుతుంది, రింకిల్స్ వచ్చేస్తాయి, స్కిన్ సాగింగ్ అవుతుంది, స్కిన్ హెల్దీగా అనిపించదు. టచ్ చేస్తే మన స్కిన్ యంగ్గా అనిపించదు. మన స్కిన్ అబ్జర్వ్ చేయండి, యూజ్ చేయగా మన స్కిన్ ఒక షైనింగ్ వస్తుంది. చాలామంది అనుకుంటారు, వంత బ్యూటీ పార్లర్కి వెళ్తున్నాను, ఫేషియల్ చేంజ్ చేస్తున్నాను అనుకుంటారు. చేయించండి, నేను తప్పని రాంగ్ అని అనట్లేదు. మంత్లీ వన్స్ మాత్రమే మనం బూస్టింగ్ ఇస్తాము, మిగతా అన్ని రోజు కేర్ తీసుకోమంటే ఎలా? ఎవ్రీడే మార్నింగ్ అండ్ నైట్ మన స్కిన్కి బూస్టింగ్ అనేది మనం ఇవ్వాలి, డెఫినెట్గా ఇవ్వాలి. సో మాయిశ్చరైజర్ అనేది మార్నింగ్ అండ్ నైట్ డెఫినెట్గా యూజ్ చేయండి, అస్సలు స్కిప్ చేయొద్దు. ఓకే, నెక్స్ట్ వన్, మాయిశ్చరైజర్ తర్వాత నేను యూజ్ చేసే ప్రోడక్ట్ సెరమైడ్స్ అండ్ విటమిన్ సి. డాక్టర్ సెయిడ్స్లో సెరమైడ్స్ అండ్ విటమిన్ సి సన్ స్క్రీన్ SPF 50+ PA++. ఇది ఇప్పుడు నేను సన్లైట్లోకి వెళ్తేనే సన్ స్క్రీన్ అప్లై చేసుకోవాలి, లేకపోతే సన్ స్క్రీన్ మనకు అవసరం లేదు. ఇటువంటి థాట్స్ ఉంటే వెంటనే రిమూవ్ చేసేయండి బ్రెయిన్ నుంచి. సన్ స్క్రీన్ అనేది డే టైం అంతా మనం సన్ స్క్రీన్ అనేది అప్లై చేసుకోవాలి, మస్ట్గా అప్లై చేసుకోవాలి. సన్ స్క్రీన్ అప్లై చేసుకోవడం వల్ల మన స్కిన్ ఎప్పుడు బాగుంటుంది, డ్యామేజ్ ఫ్రీ అవుతుంది అనమాట. ఆల్మోస్ట్ ఎంతమంది చెప్తున్నారు సన్ స్క్రీన్ అని ఎందుకు పట్టించుకోం కదా. ఫేస్కి అప్లై చేస్తున్నాను కదా అని ఫేస్ ఒక్కదానికి కాదు, నెక్కి కూడా అప్లై చేయాలి. లేదంటే ఫేస్ యంగ్ లుకింగ్తో, నెక్ ఓల్డ్ లుకింగ్తో కనిపిస్తుంది కదా. ఓకే, సన్ స్క్రీన్ కూడా అప్లై చేసేసాను. ఇప్పుడు ఈ సన్ స్క్రీన్ పైన మీకు నచ్చిన పౌడర్ ఏదైనా సరే, మీరు టాల్కమ్ పౌడర్ యూజ్ చేస్తారా, లేదు లాక్మీ కాంపాక్ట్ పౌడర్ యూజ్ చేస్తారా, ఎటువంటి పౌడర్ అన్నా సరే అప్లై చేసుకోండి. ఎందుకంటే మనకి కొంచెం ఆయిలీగా కనిపిస్తుంటుంది కదా, అది అప్లై చేయడం వల్ల మనకి ఆయిలీనెస్ పోయి కొంచెం నీట్గా కనిపిస్తుంది కదా, అందుకని. ఓకే, నెక్ ఎలా అయితే అప్లై చేయమంటున్నానో ఇయర్స్ కూడా అలాగే మనం స్కిప్ చేయకూడదు. ఇయర్స్ కూడా ప్రతిదీ అప్లై చేయండి. ఓకే, అప్లై చేసిన తర్వాత ఏముంది, మనం స్టిక్కర్ అటాచ్ చేసుకుంటాం కదా. ఓకే, ఇంకా మనకి లిప్ బామ్
నేనైతే ఇక్కడ రీకోడ్ లిప్స్టిక్ అయితే తీసుకున్నాను. ఈ మధ్య లిక్విడ్ బేస్లో ఉంది, ఇది మనకి చాలా బాగుంది, లాంగ్ లాస్టింగ్ ఉంటుంది. మెయిన్ వచ్చేసి సో ట్రై చేయండి, ఫ్లిప్కార్ట్లో అవైలబుల్ ఉంది రీకోడ్. ఓకే, ఫినిష్ అయిపోయింది. మీకు ఇంకా కావాలంటే ఐబ్రోస్ హైలైట్ చేసుకోండి, మస్కరా వేసుకోండి. నేనైతే ఇలా రెడీ అవుతానండి. కాజల్ పెట్టుకోవడం అంటే చాలా ఇష్టం. ఏంటో కాజల్ అనేది నాకు స్మడ్జ్ అయిపోతూ ఉంటుంది, అస్సలు ఉంటుంది. రోజులో డెఫినెట్గా మార్నింగ్ అండ్ ఈవినింగ్ నైట్ రొటీన్ అయితే మళ్ళీ మారుతుంది. విటమిన్ సి అనేది నైట్ టైం యూజ్ చేయొచ్చు, అలాగే మాయిశ్చరైజర్ డెఫినెట్గా యూజ్ చేయొచ్చు. అలాగే మీకు ఇంకొక విషయం చెప్పాలి ఏంటంటే, చాలామందికి మ్యాక్సిమం పీపుల్కి నెక్ దగ్గర బ్లాక్ ఉంటుంది. ఆల్మోస్ట్ నాకు కూడా ఉంటుంది. మా మదర్ అయితే అస్తమానం చెప్తుంటారు, మెడ క్లీన్ చేయి అని. మనం అంతా అది చేసేసేది అంతే అదేం ఉండదు కదా. ఆ టైంలో మీకు నెక్ బ్లాక్, యాంకిల్ బ్లాక్, నెక్కిల్ బ్లాక్, నీస్ బ్లాక్, ఎక్కడ ఎటువంటి బ్లాక్ అనేది మనకి ఉన్నా మనకి చాలా చక్కగా యూజ్ అయ్యే ప్రోడక్ట్ గ్లైకాలిక్ యాసిడ్ 6%. ఓకే, నైట్ టైం నిద్రపోయే ముందు ఇది నెక్కి సర్క్యులర్ మోషన్లో, ఏ క్రీమ్ ఏదైనా మనం అప్లై చేసామంటే సర్క్యులర్ మోషన్లో అప్లై చేస్తే మనకి ఇది మంచి రిజల్ట్ అయితే ఇస్తుంది. నెక్ బ్లాక్ ఉన్న వాళ్ళు ఎవరన్నా సరే, దీంట్లో మనకి ఇంకా ఎక్కువ పర్సంటేజ్ అయితే ఉంటుంది. స్టార్టింగ్లో ఉన్నప్పుడు మనం 6% ఇనఫ్ సరిపోతుంది. 6%లో తీసుకుని మీరు నెక్ అంతా కూడా మీరు బ్లాక్ ఎక్కడ ఉందో అదంతా అప్లై చేసుకోండి. మీకు చాలా త్వరగానే రిజల్ట్ అనేది కనిపిస్తుంది. ఏదైనా క్రీమ్ మనం అప్లై చేస్తున్నామంటే మన స్కిన్ మనకి చాలా స్మూత్ అవుతుంది, కలర్ ఇంప్రూవ్మెంట్ ఉంటుంది, మార్క్స్ తగ్గుతాయి. ఎలా ఉంది డైలీ రొటీన్? మన స్కిన్ కేర్ మనం తీసుకున్నప్పుడు ఎవరు పట్టించుకుంటారు చెప్పండి? అందుకని మన స్కిన్ కేర్ మనమే తీసుకుందాం. ఇది ప్రొడక్ట్స్ అన్నీ కలిపి ఎంతో అమౌంట్స్ కూడా అయిపోయి 300, 400, 500 ఈ బిలోనే మనకు వచ్చేస్తాయి. వన్స్ కొన్నామంటే 2 months ఈజీగా మనకు వచ్చేస్తాయి. సిరమ్స్ అన్నీ ఎక్కువగా అప్లై చేసాం కదా, 2-3 drops, 3-4 drops అంతే. జస్ట్ మన స్కిన్కి మనం దానికి ఏం నీడో అది మనం అందిద్దాం. మనకి మనం యంగ్గా కనిపిస్తే మనకి ఏమొస్తుందో తెలుసా? మంచి ఎనర్జీ వస్తుంది కదా. స్కిన్పై నెగ్లిజెన్సీ అనేది వదిలేసి ప్రాపర్ టైం ఇన్వెస్ట్ చేసి డైలీ రెగ్యులర్గా అందంగా డిఫరెంట్గా తయారవుతూ చూడండి. మంచి పాజిటివిటీ మన థింకింగ్లో వస్తుంది, యాక్టివ్నెస్ అనేది మన బాడీలో వస్తుంది కదా. ట్రై చేసి చూడండి. ఈ రోజుకి ఇదేనండి వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, కామెంట్ అండ్ సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.